హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? లైఫ్ ఆఫ్ శాంతి ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. మీలో ఎవరైనా మొఖాన్ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే నా పేరు శాంతి. నేను న్యూజిలాండ్‌లో ఉంటాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి న్యూజిలాండ్‌లో ఎయిర్‌పోర్ట్‌కి వచ్చేసాం. అవును, ఫ్రెండ్స్‌తో, ఫ్యామిలీతో టైం ఎంజాయ్ చేయడానికి సమ్మర్‌లో ఇలాగే ఎయిర్‌పోర్ట్ వన్ డే క్రౌడ్‌కి ఓపెన్ చేస్తారనమాట. ఆ వ్లాగ్ చూసేద్దాం. మరి స్టార్ట్ అయింది 9 o'clock అనమాట. సో 9 to 4 o'clock. ఈ వైట్స్ ఎప్పుడైనా సరే మధ్యాహ్నం కల్లా ఇంటికి వెళ్ళిపోయి తర్వాత రెస్ట్ అయ్యి ఈవినింగ్ చిల్లే తాగడానికి సెట్ చేసుకుంటారు. మన ఇండియన్స్ కి మనకి బద్ధకం, అంటే అందరూ ఇండియన్స్ అనట్లేదు, బేసికల్ గా నా లాంటి వాళ్ళకి. ఎందుకంటే నేను మార్నింగ్ లెగలేను కాబట్టి నాకు బద్ధకం చాలా ఎక్కువ. సో ఏదైనా సరే నా ప్లాన్ ఒక 10-11 తర్వాత స్టార్ట్ అవుతుంది. నాకు అందుకని సమ్మర్స్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే సమ్మర్ లో సన్సెట్ 9 o'clock అవుతుంది కదా, డే చాలా ఎక్కువ ఉంటుంది. అదే వింటర్స్ అనుకో అప్పుడు తొందరగా లేచి వెళ్ళిపోవాలి, ఎందుకంటే 5 కల్లా సన్సెట్ అయిపోద్ది. సో లెట్స్ గో. In 300 meters, at the roundabout, take the first exit onto Dairy Flat Highway, Route 31. With a 14 minutes drive, we are just left with 10 minutes. న్యూజిలాండ్ పల్లెటూరు అని ఎందుకంటే అంటే ఎందుకు. Turn right onto Postman Road. సో మనం జస్ట్ 3 minutes అవే ఆల్మోస్ట్ ఎయిర్పోర్ట్కి వచ్చాం అనమాట. ఇక్కడ కనుక చూసామంటే దట్స్ ద వ్యూ. జనాలు అందరూ రోడ్ మీద పార్క్ చేసుకొని వెళ్తున్నారు, ఏమో తెలియదు కానీ నడిచే వాళ్ళు నడుస్తున్నారు. ఆల్మోస్ట్ 800 meters లైన్ ఆగిపోయింది అనమాట. మనం స్లోగా డ్రైవ్ చేస్తున్నాం ఇప్పుడు. మేము ఇప్పుడే అనుకుంటున్నాం అనమాట, మనం అనుకుంటాం మేమే బయటకు కూడా వెళ్తున్నాం అని. కానీ వైట్స్ ఇక్కడ పిల్లల్ని తీసుకొని ఎక్కడైనా చిన్న చిన్న ఈవెంట్స్ జరిగినా సరే వెళ్తారనమాట. వాళ్ళకి కూడా ఫుల్ ఎక్సైట్మెంట్. ఎలాంటి ఏజ్ వాళ్ళు కూడా లోపలికి వెళ్ళి క్రౌడ్ ఎలా ఉందో చూద్దాం. లైక్ చాలా మంది వెళ్ళి రిటర్న్ కూడా వచ్చేస్తున్నారు, ఎందుకంటే ఈవెంట్ స్టార్ట్ అయ్యి కార్స్ లాగా ఇక్కడ పడితే అక్కడ అలా రోడ్ సైడ్ ఈ వైట్ లైన్ కి బయట కనుక ఉంటే ఫైన్ అనమాట. అలా లోపలికి ఎలా కుదిరితే అలాగ అడ్డదిడ్డంగా పార్క్ చేస్తారు. మాకేమో పార్క్ చేయడానికి ఎక్కడా ప్లేస్ లేదు. లైన్ అక్కడెక్కడో వరకు ఆగుంది. డోంట్ నో ఏ టైంకి వెళ్తాము. ఆల్రెడీ 12:30 అయిపోతుంది. నేను రాత్రి ఏం తినలేదు, ఇవాళ మధ్యాహ్నం ఏమీ తినలేదు. నా పరిస్థితి వెళ్ళేమన్నా తినాలి. మనం వచ్చేసాము. అక్కడ చూసారా అది ఎలా డ్రైవ్ చేస్తున్నారో. లోపలికి వెళ్ళి చూద్దాం అసలు రావడం వర్తియా కాదా అని చెప్పి. లెట్స్ సీ. ఇట్స్ వెరీ క్వైట్ కామన్ ఇన్ న్యూజిలాండ్. మనం వచ్చిందే ఈ ఫ్లైట్ ఈవెంట్కి అనమాట. చూసారా ఇది పైటీలు కొట్టి పడుతుంటే ఆ పొగలు వచ్చి పడిపోతుందేమో అనుకున్నా. ఓలీ మోలీ. సో ఇదంతా పార్కింగ్ అనమాట. ఈవెంట్ జరిగే ప్లేస్ నుంచి ఒక 200 meters ఇలాగ వైడ్ రేంజ్ పార్కింగ్ ఇచ్చారు. నాకు తెలిసి ఈ పార్కింగ్ ఒక $10 ఎంతో కట్టాలనుకుంటా. బట్ యా, దిస్ ఇస్ ద పార్కింగ్. ఇక్కడ పార్కింగ్ ఉందో లేదో చూద్దాం. ఎప్పుడు ఇలాగ ఎవరో ఒకళ్ళు ఉంటారు గైడ్ చేయడానికి మనల్ని. ఇక్కడ చూడండి అసలు ఎంత జనాభా ఉన్నారు. సో పార్కింగ్ గైడ్ చేస్తున్నారు. టూ మెనీ కార్స్ అనమాట ఇవాళ. నాకు ఎందుకు కొంచెం ఎక్సైటింగ్గా ఉంది. లెట్స్ సీ. మనకు కూడా ఒక హెలికాప్టర్ రైడ్ దొరుకుతుందేమో చూద్దాం. మీ కను చూపు మేయర్లో చూసేదంతా కార్ పార్కింగ్ అనమాట. చాలా మంది వచ్చారు. ఐ థింక్ ఈవెన్ ఐ డోంట్ నో విల్ ఫాలో సమ్వన్. ఇది ఒక ఈ మేళకి సంతకి ఇది ఎంట్రన్స్ అనమాట. వెల్కమ్. అందరికి ఒక మ్యాప్ ఇస్తున్నాను. హలో, థ్యాంక్ యూ. సో ఫుడ్ స్టార్ట్ అయిపోయింది. సో అడ్వెంచర్స్ ఏమైనా చేయాలంటే ఇక్కడ. యా, లెట్స్ గో. సో ఇదొక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్లైట్స్. ఇక్కడ అన్ని డిఫరెంట్ ఫ్లైట్స్ అన్నీ మనకి ఇలా పెట్టారు. వీ కెన్ కావాలంటే రైడ్ కూడా చేసుకోవచ్చు అనమాట. వీళ్ళందరూ మనల్ని రైడ్ తీసుకెళ్ళడానికి కూడా వేరే. ఓకే, అక్కడ ఒక ఫ్యామిలీ వెళ్తున్నారు యాక్చువల్లీ. ఇక్కడ
అలా నడుస్తున్నాం అనమాట. పూజకి అంటే నాకు కూడా ఆకలేస్తుంది అనుకోండి. సో నాకు ఇలాంటివన్నీ చూస్తే కొంచెం ఎక్సైట్మెంట్ ఐ మీన్ వెళ్ళాలి అన్న ఎక్సైట్మెంట్ ఎక్కువ ఉంటుంది తినాలి అన్న దానికన్నా. సో ఇప్పుడు పూజకి ఆకలిస్తుంది అని చెప్పింది. సో ఫస్ట్ వెళ్ళి తినేసి తర్వాత ఐమ్ సేయింగ్ వీఆర్ గోయింగ్ టు ఈట్ ఫస్ట్. ఇక్కడ ఉన్న రైడ్స్కి వెళ్దాం. నాయిస్ చాలా ఎక్కువ ఉంటుంది బట్ కాంట్ హెల్ప్, ఎందుకంటే ఫ్లైట్స్ అన్ని ఫ్లై అవుతున్నాయి కదా. పిల్లలు కావాలంటే వచ్చి ఇదిగోండి ఇక్కడ కూడా ఫొటోస్ తీసుకోవచ్చు అనమాట ఫైర్ ఇంజిన్ దగ్గర. పిల్లల కోసం అయితే ఇది చాలా చాలా ఫన్నీ. మేము చాలామంది పిల్లలు ఉన్నారు. కొన్ని ఫ్లైట్స్ ఏమో ఫ్లైట్స్ అంటే సీనిక్ ఫ్లైట్స్ అంటారు వాటిని, చిన్న వాటిని. సీనిక్ ఫ్లైట్స్, హెలికాప్టర్స్ ఏమో మనం పే చేస్తే రైడ్ చేయొచ్చు అనమాట. మిగతావన్నీ కొంచెం అదిగోండి అక్కడ అలా డిస్ప్లేలో పెట్టారు. అక్కడ పిల్లలు ఎవరైనా కావాలంటే ఫొటోస్ దిగచ్చు అని చెప్పి. సో ఇక్కడే ఇదంతా ఫన్ ఫుడ్ స్టాల్ కూడా. గబగబా ఏమన్నా యమ్మీగా తినేసి మనం తర్వాత వెళ్దాం. ఇంకోండి ఇక్కడ కాఫీ, న్యూజిలాండ్లో మ్యాండేటరీ ఏంటంటే కాఫీ. ఇంకా మిగతా ఏం ఫుడ్ ఉందో చూద్దాం. పిల్లలకి ఇలాగే ఇక్కడ ఒక ఫన్ రైడ్ కూడా ఉందన్నమాట. పెద్దోళ్ళు కూడా ఎక్కి అలా తీసుకెళ్తారు ఒక రౌండ్ మొత్తం. సో ఈ చిన్న దాని దగ్గర అలా ప్రిన్సిల్స్ అని చెప్పి ఉన్నాయన్నమాట. ప్రస్తుతానికి అది తిందాం అనుకుంటున్నాను. లెట్స్ సీ. ప్రైసెస్ వచ్చి ఇలా ఉన్నాయి. నేకెడ్ ప్రిన్సిల్ పాన్, చీజ్ అండ్ సలామీ వచ్చి పోర్క్లో ఒక టైప్ అనమాట. ప్రిన్సిల్స్ అలా ఉంటాయి. థ్యాంక్ యూ. అండ్ కెన్ ఐ గెట్ వన్ ఆరెంజ్ మ్యాంగో అండ్ యాపిల్ జ్యూస్ యాజ్ వెల్ ప్లీజ్. దట్స్ ఆల్, థ్యాంక్ యూ. నేను ఇలాగే గడ్డిలో కూర్చొని హెల్త్ ఫకప్ చేసేసుకున్నాను. కానీ ఇక్కడ తినడానికి మనకి ఇదో ఆప్షన్. పూజ కోసం వెయిట్ చేసే టైంలో హ్యావింగ్ మై ఫ్రిడ్జ్. ఇదేంటది బ్రెడ్ని కొంచెం సాల్ట్ అది చేసి డిఫరెంట్ షేప్లో చేస్తారు. క్యూట్గా ఉన్నాయో ప్లేసెస్. ఇట్స్ ఐఎండి. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ అది ఇండియా అని. ఒకవేళ మనం పైలట్ అవ్వాలనుకుంటే ఇదిగోండి ఎల్జీ డిప్లొమా ఏవియేషన్ L5 75 వీక్స్ అంట, 72 వీక్స్ ఫుల్ టైం కోర్స్. ఇవాళ ఎన్రోల్ చేసుకోవచ్చు. ఎలాంటి ఏజ్ రిస్ట్రిక్షన్స్ ఏమీ లేవు. మనకి ఫ్లైట్ డ్రైవ్ చేసే లైసెన్స్ వచ్చేస్తుంది. సో ఇక్కడ డిఫరెంట్ ఎయిర్ క్రాఫ్ట్స్ డిస్ప్లేలో పెట్టి యాక్చువల్లీ ఇంజన్స్ కావాలంటే ఇంజన్స్ కూడా చూసి మనం చెక్ చేయొచ్చు అనమాట. లైఫ్లో ఎప్పుడైనా ఇలాంటిది ఒకటి మనం ఓన్ చేసుకోవాలి. ఈ జన్మకు జరుగుతుందో లేదో తెలియదు కానీ ఇట్స్ ఓకే. డ్రీమ్సే కదా, ఫ్రీగా ఖర్చు లేకుండా హ్యాపీగా కనేయచ్చు. అండ్ మీకు ఇంకొక విషయం చెప్పనా, నేను ర్యాండమ్గా ఎప్పుడైతే ఏమైనా అనుకున్నానో లైక్ అవన్నీ జరుగుతాయో లేదో నాకు తెలీదు. జస్ట్ ర్యాండమ్గా ఐ జస్ట్ ఫెల్ట్ లైక్ ఓకే ఇలా ఇక్కడ ఉంటే బాగుండు, ఈ పొజిషన్లో ఉంటే బాగుండు, అలా అనుకున్నవన్నీ జరిగినాయి అనమాట. ఇట్స్ జస్ట్ సమ్ టైమ్స్ మనం పాజిటివ్ ఎనర్జీతో మనం ఎప్పుడు పాజిటివ్గా మన గురించి మనం లైఫ్లో హైగా ఉండాలి అండ్ అందరితో మంచిగా ఉండాలి అని చూసుకుంటే ఏమంటారు మేనిఫెస్టేషన్ కదా, అన్నీ జరుగుతాయి. సో సీనిక్ ట్రైల్కి ఫ్లైట్ టికెట్స్ తీసుకోవాలంటే ఆ ఫ్లైట్ టికెట్స్ ఇక్కడ అనమాట. ట్రైల్ ఫ్లైట్స్కి ప్రస్తుతానికి అక్కడ క్యూ అయితే తగ్గిపోయింది. అంటే ఇట్స్ ఆల్మోస్ట్ 4 o'clock వరకు క్లోజ్ చేసేస్తున్నారు. కానీ రైడ్స్ అయితే ఇప్పుడు రైడ్ చేయాలంటే 4 o'clockకి స్టార్ట్ అవుతుందట. సో రైడ్స్ వరకు ఎక్స్టెండ్ చేశారు. ఇలా పిక్నిక్ ఇక్కడ
దెన్ చూడండి ఆయన కార్కి మ్యాచింగ్ వేసుకొని చక్కగా భలే కూర్చున్నాడు. ఇట్స్ ద గేమ్ బ్రేక్ ద లిమిట్సా ఏం రాశారండి టీ షర్ట్ మీద? కొంచెం తెలుగులో ట్రాన్స్లేట్ చేసి చెప్తారా ప్రియా సింధం గారు? ఐస్ క్రీమ్ తినడానికి వెళ్దాం అనుకుంటున్నాను కానీ ఐస్ క్రీమ్ అయిపోయింది. బయట ఎక్కడైనా ఐస్ క్రీమ్ తీసుకోవాలన్నమాట. అంతే అండి వాళ్ళ వీడియోకి. మా కార్ అక్కడ ఒక్కటే రెడ్ కలర్ది కనిపిస్తుంది చూసారా, అక్కడ చాలామంది వెళ్ళిపోయారు. ఎందుకంటే 4 o'clock ఇంకా అయిపోతుంది అనమాట. టైం ఆల్రెడీ 3:30 అయిపోయింది. ఫోటోలు వీడియోలు అన్నీ తీసుకొని ఇప్పుడు ప్రశాంతంగా ఇంటికి వెళ్తున్నాం. సో ఇది వచ్చేసి ఓపెన్ ఫ్రీ ఈవెంట్ అనమాట. ఫుడ్కి ఒక $8 ఖర్చు పెట్టాను. అదర్ దాన్ దాట్ ఏమీ లేదు. జస్ట్ ఇట్స్ ఎ ఫన్ లైక్ ఫ్రీ కైండ్ ఆఫ్ ఈవెంట్. ఇలాంటివన్నీ న్యూజిలాండ్లో ఫేస్బుక్లో పెడుతూ ఉంటారనమాట. కమ్యూనిటీ దానిలో చెక్ చేసుకొని వెళ్ళడమే. సో ఇలాంటి మంచి వీడియోస్ కోసం మీ అందరికీ ఏం చేయాలో తెలుసు. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లైఫ్ ఆఫ్ శాంతి. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు ఉంటానే.